హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక క్యూట్ అండ్ స్వీట్ గెస్ట్ ఉన్నారు. తనెవరో కాదు అశ్విని శ్రీ. సో, 'బిగ్ బాస్'లో తన క్యూట్‌నెస్‌తో హెవీ కాంపిటీషన్ అయితే ఇచ్చారు. సో, ఈరోజు మనతో పాటు అశ్విని ఉన్నారు. ఒక చిన్న చిట్ చాట్. హాయ్ అశ్విని. హాయ్. హాయ్. హౌ ఎలా ఆర్ యూ? ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు? యాహ్! సో ఫైన్. అండ్ బిఫోర్ 'బిగ్ బాస్', ఆఫ్టర్ 'బిగ్ బాస్' వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ డోంట్ నో. ఐ ఎంజాయ్ ద మూమెంట్స్ అండి. సో, బిఫోర్ 'బిగ్ బాస్' కూడా చాలా బాగుండే నాకు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' కూడా ఇంకా బాగుంది. సో, ఇంత మంచిగా అశ్వినిని చాలా ఏడిపించేశారు హౌస్‌లో. ఆ! ఎవరిని ఏమనేది కాదు. బాగా మంచిగా గేమ్ ఆడుతుంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపించింది. సో, ఎలా కంట్రోల్ చేసుకున్నారు అవన్నీ? ఒక టాపిక్‌లో అయితే బర్స్ట్ అయిపోయారు. సో, అప్పటి వరకు ఎలా ఓర్చుకోగలిగారు? ఓర్చుకోవడం యాజ్ ఇన్ ఆల్రెడీ చాలా బర్స్ట్ అవుట్ అయ్యానండి. అంటే నేను ఐ కాంట్ రియలీ హైడ్ మై ఎమోషన్స్ అండి. వన్స్ ఇఫ్ ఐ క్రై, ఇఫ్ ఐ లాఫ్, నేను హార్ట్ అవుట్ నవ్వుతాను. ఏడిసినా కానీ ఇంకా నిజంగా అది కన్నీళ్ళు వస్తే ఏడుస్తాను, లేకపోతే అది అసలు రాదనమాట. సో, నాకు యాక్చువల్గా కొంచెం టఫ్గానే ఉండే స్టోరీ అంతా. అంటే లైక్ ఆ పెయిన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు బాధలో ఉంటాం. నెక్స్ట్ మినిట్ టాస్క్ అంటారు, నెక్స్ట్ మినిట్ ఇంకేదో ఫుడ్ దగ్గర కూడా అంటారు, ఇంకేదో అంటారు, లైక్ బిగ్ బాస్ హౌస్ అనేది ఇట్స్ లైక్ ఫుల్లీ ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా ఉంటుంది. ప్రతి సెకండ్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకే తెలియదు అనమాట. సో, అట్లా కొంచెం టఫ్గానే ఉండే, బట్ ఇట్ వాస్ ఫన్ అండి. అంటే నాకు ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి బిగ్ బాస్ హౌస్ అనేది. అండ్ ఐ మెట్ మై ఫేవరెట్ నాగ్ సార్. ఐ రియలీ అడ్మైర్ హిమ్ సో మచ్. నాట్ ఓన్లీ ఫర్ హిజ్ లుక్స్ అండి. ఒక్కసారి నాగ్ సార్ ఇంటర్వ్యూస్ చూడండి మీరు ఎవరైనా. ఎక్కువ చూడొద్దు, ఒక 2 చూడండి అంతే చాలండి. ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ అండ్ ఆయన మాట్లాడే తీరు అదంతా కూడా ఎంత బాగుంటుందంటే హీఈస్ లైక్ హీ కాంట్ కీప్ ఎనీథింగ్ ఇన్సైడ్ హిస్ హార్ట్ అనిపిస్తుంది నాకు. అంటే ఏదున్నా ఇట్లా ఫ్రాంక్గా చాలా హార్ట్ అవుట్ ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది. సో, ఐ మెట్ నాగ్ సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎప్పటికీ హ్యాపీగా ఉంటాను. అండ్ శోభ అండ్ ప్రియాంకతో బయటకు వచ్చిన తర్వాత బాండ్ ఎలా ఉంది? బాండ్ యాజ్ ఇన్ శోభతో అంత ఎక్కువ నేను ఇంకా ఏం మాట్లాడట్లేదు. నాకు ఎప్పుడూ అట్లాంటివి ఏమి ఉండవండి. నేను ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను అందరితో మాట్లాడతాను. బట్ తెలీదు అంటే ఐ కాంట్ స్పీక్ ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ప్రియాంక వచ్చిన తర్వాత బాగా మాట్లాడుకున్నాము. వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ ఇంటికి పిలిచిందే వెళ్ళాము, బాగుండే. బట్ శోభతో అంత బాండింగ్ అయితే లేదండి. అండ్ ఇప్పుడు ఈ సీజన్కి కూడా చాలా అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయింది చూసుకుంటే మనము. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ అనాలిసిస్ ప్రకారం ఈ సీజన్లో ఎవరు టాప్ 5లో ఉంటారు అని అనుకుంటున్నారు? నేను బేసిక్గా బేబక్క ఉంటే బాగుండు అని అనుకున్నాను. ఎందుకంటే బేబక్క నాకు మంచి ఫ్రెండ్. తను ఫస్ట్ వీక్లో రాగానే నేను చాలా బాధపడ్డాను. ఐ రియలీ వాంటెడ్ టు సీ హర్ మోర్, కానీ వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కాకుండా ఇప్పుడు వైల్డ్ కార్డ్లో ఎంటర్ అవుతున్నారు కదా, సో వాళ్ళల్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి. ఎనీ వన్ హింట్ ఫర్ ఆడియన్స్? బిగ్ బాస్ బిగ్ బాస్ ఏంటయ్యా నువ్వు? ఇదే హింట్ మీకు. అంతే అయిపోయింది. ప్లీజ్. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే నెక్స్ట్ వీక్, అంటే వీక్ వైజ్గా పంపిస్తారు అని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా రీచ్ అవ్వడం జరిగింది? ఒకవేళ ఛాన్స్ ఉంటే వెళ్తారా? లేదండి, నేనైతే వెళ్ళను. నన్ను లాస్ట్ టైమే నన్ను చాలా కాల్చుకొని తినేశారు. నేను మళ్ళీ అయితే నేను వెళ్ళలేనండి. ఐ డోంట్ నో. అంటే అంత గయ్యాలి క్యారెక్టర్ అయితే నాది అస్సలు కాదు. నేను కొంచెం కామ్గా కూల్గా, ప్లీజ్ ఎందుకు గొడవలు, అందరూ కలిసి ఉందాము, ఉండే కొన్ని రోజులు ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, అందరం హ్యాపీగా ఉందాము, హ్యాపీగా బతుకుతాం, హ్యాపీగా చనిపోదాం, ఎందుకు ఆ టైప్ మెంటాలిటీ అండి నాది. అందరితో కలిసిపోతాను నేను. ఇప్పుడు మీరున్న అర్థమవుతుంది. ఇప్పుడు అడగగానే ఒప్పుకున్నారంటేనే, సో వితౌట్ ఎనీ ఈగో ఎంత మంచివారో అందరికీ తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. సో ఇంత మంచి అశ్విని ఎందుకు బాధ పెట్టారా అని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో అట్లా నాకు ఎవరిని హర్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ అక్కడికి వెళ్తే గొడవలే పెట్టుకోవాలి. ఫస్ట్ గొడవలు పెట్టుకోకపోతే అసలు అక్కడ రోజు గడవదన్నమాట.
అనమాట. సో బిగ్ బాస్ హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్స్ అండ్ గొడవలు అండ్ ఫుల్ డ్రామా కదా. సో అంత గొడవలు అయితే పడే రకం కాదండి. నా మొగుడు ఎవడో కానీ చాలా లక్కీ ఫెలో వాడు. ఎవరో ఆ లక్కీ ఫెలో త్వరలోనే తెలియాలి. ఎప్పుడు మరి మ్యారేజ్ ఎప్పుడు? తెలీదండి, అదే చూస్తున్నాను ఇంకా. లుకింగ్ ఫర్ ఎ గుడ్ గై. అంటే వచ్చి చాలా మంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు, కాకపోతే నాకు కూడా నచ్చాలి కదా. సో ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఎలాంటి క్వాలిటీస్, పెద్ద క్వాలిటీస్ ఏం లేవండి. జస్ట్ సింపుల్గా బ్లాక్. అబ్బా బ్లాక్ అది ఎందుకని నాగ్ sir లా ఉండాలా? అంత ట్రోల్ చేశారు. నాకు సార్ అంత మన్మధుడు వస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి. అట్లేం లేదండి. లుక్స్ వైజ్ ఈవెన్ హీఈస్ నార్మల్, బిలో యావరేజ్ ఫిగర్ అయినా పర్లేదు, కానీ మంచిగా చూసుకునేవాడు ఉంటే చాలు. సో ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు అశ్విని గురించి తెలియని విషయం ఏదన్నా ఒక ఆడియన్స్కి. తెలియని విషయం, సినిమా అమ్మాయిలు అంటే ఏదో పెద్ద ఏదో 10th క్లాస్ ఏదో అరాకొరా చదువుకొని వస్తారు అని అనుకుంటున్నారేమో, అనుకుంటారు చాలామంది. సో నా గురించి తెలియని విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా నా ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్లో చేశాను. ఎన్ఐటి వరంగల్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐఐటి అనమాట. సో నాకు ఐఐటిలో సీట్ వచ్చింది చెన్నైలో, బట్ ఏఐట్రిపుల్లో రాసిన తర్వాత నాకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందనమాట. సో ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ స్టూడియస్ చిల్డ్రన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బాగా చదువుకునే చదువులు బిడ్డ అనమాట. సో ఇది నా గురించి ఎవరికి తెలియదు. సినిమా అమ్మాయి అనగానే ఏదో అనుకుంటున్నారేమో, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా అశ్విని గారు, అంత ఈజీ కాదు. సినిమా అమ్మాయి సాఫ్ట్గా కనిపిస్తుందని అనుకుంటున్నారా? ఆడపులి. సో జీనియస్తో పెట్టుకోవద్దు అని అశ్విని శ్రీ అంటున్నారు. సో షీఈ్ ఆల్వేస్ స్వీట్ అనమాట, మనకు తెలుసు యాజ్ యూజువల్గా. సో ఎంత స్వీట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది అశ్విని శ్రీతో చిన్న చిట్ చాట్. సో థ్యాంక్ యూ సో మచ్. సారీ ఐ డిస్టర్బ్ యూ. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో రాణి, తెలుగు ఫ్రెండ్, హైదరాబాద్.